విపరీతమైన విస్తృత అధికారాలు. అంటే తాము ఓడిపోతున్నామని తెలిసి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఆనాటి ప్రభుత్వం భలే కుట్రలు చేసింది. అందులో ఇట్లాగా హిందువుల ఆస్తులు నిలువునా దోచుకోవడానికి అవకాశం కల్పిస్తూ విశేష అధికారాలను కట్టబెట్టింది ఆ రోజున. దాంతో పాటు అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులని సర్వనాశనం చేయడానికి ఒక చట్టం కూడా తెచ్చింది. దానికి విస్తృతమైన పదం ఏదో ఉంది కానీ హిందూ యాక్ట్ అనేసి వాటం బిగించేసాం ఆ రోజున. ఏంటది, హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో నీకు నీ గుళ్ళో పూజ చేసుకోవాలంటే పక్కన ఉన్న ముస్లిం పర్మిషన్ తీసుకోవాలి, బయటికి శబ్దం వినబడితే. అలాగే గంట కొట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, మైకు పెట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ముస్లింలకి క్రిస్టియన్స్ కి అక్కర్లేదు అది. ఎన్ఓసి తీసుకోకుండా ఇంట్లో పూజ కూడా చేసుకోకూడదు అనమాట, పెద్దగా భజన కూడా చేసుకోకూడదు. మానేస్తే అసలు హిందువులు మతం మారడం బెటర్ అనమాట. ఆ స్థాయికి తెచ్చేసింది అనమాట దిక్కుమాల ఒక చట్టాన్ని. బీజేపీ అడ్డుపడబట్టి అది ఆగిపోయింది, లేకపోతే అట్ అయిపోయేది మన బతుకు, బస్ స్టాండ్ చేసేసేవాడు. అది అట్లాంటి ఇప్పుడు దీపావళి మనసామాలు ఆపేస్తానంట సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా ఎందుకు ఆపకూడదు అంటారు. ఎందుకంటే హిందువుల విషయంలో ఏం చేసినా ఎవడేం బేకడు, వాళ్ళు కులాల వారికి తిట్టుకు చేస్తారు, కలిసి జాయింట్ గా ఉద్యమం చేయరు. అదే ముస్లింల దాంట్లో క్రిస్టియన్ దాంట్లో అయితే దేశవ్యాప్తం కాదు, అవసరమైతే ముస్లిం దేశాలను వస్తాయి, క్రైస్తవ దేశాలను వస్తాయి, హిందూ వల్ల మనమే కొట్టుకు చేస్తాం. ఈ రూట్ లో